అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత పాలకుడు 10 సంవత్సరాల్లో కోడలు వచ్చినా కానీ రేషన్ కార్డు ఒక అడిషన్ కావాలంటే కూడా ఒక పని జరగలేదు. కొత్త రేషన్ కార్డు రాలేదు. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ప్రజా పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రోజు జడ్చర్ల నియోజకవర్గంలో దాదాపు 4686 రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు వచ్చాయని చెప్పి కూడా తెలియజేస్తాను. అక్కడ ఈ 5 మండలాలు మన ఊరుకొండ మండలంలో అక్కడ ఒక 153 కొత్త రేషన్ కార్డు. ఇదే కాకుండా అడిషన్లు దాదాపు అంటే కోడలు వచ్చినా కానీ పిల్లలు పెద్ద అయినా కానీ వాళ్ళ పేర్లు కానీ పిల్లల పేర్లు యాడ్ చేయాలన్నా కానీ వాళ్ళకి దాదాపు 20,692 ఏమో ఈ 5 మండలాల అడిషన్లు జరిగినాయి. అదే విధంగా 1300 అడిషన్లు దాదాపు ఊరుకొండ మండలంలో జరిగింది. అంటే ఈ ప్రక్రియ ఇంతటితో ఆగిపోదు. మీరు ఎవరైనా కానీ మీరు కొత్త రేషన్ కార్డు కావాలంటే మీరు అప్లికేషన్ ఆన్లైన్ లో పెట్టుకోవచ్చు. ఎంక్వైరీ జరుగుతుంది, కొత్త రేషన్ కార్డు ఇస్తాం. ఇంతటితో ఆగిపోదని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. ఈ 1వ తారీఖు మళ్ళీ సన్నబియ్యం 3 నెలల కోసము ఈ 1వ తారీఖు నుండి మళ్ళీ మీకు సన్నబియ్యం ఇవ్వబోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తాం. మళ్ళా 5G స్టాఫ్ లేదని నన్ను అడుగుతున్నారు. మళ్ళీ నువ్వు ఆ రోజు హరీష్ రావును తీసుకొచ్చి జడ్చర్ల ఎలక్షన్ల ముందు 2 నెలల ముందు హాస్పిటల్ ఓపెన్ చేసినావు కదా, ఆ రోజు స్టాఫ్ ఎందుకు తీసుకురాలేదని చెప్పి అడుగుతున్నారు. గత ప్రభుత్వంలో డాక్టర్ల స్టాఫ్ రిక్రూట్మెంట్ లేదు. నేను వచ్చిన తర్వాత నర్సులు లేరంటే 22 మంది నర్సులని ఇక్కడ అపాయింట్ చేయించినారు మన జడ్చర్ల హాస్పిటల్. అదే కాకుండా డాక్టర్లు వాళ్ళన్నారు. ఆ అసమర్థ ఎమ్మెల్యేని ఒకటే అడుగుతున్నాను, హాస్పిటల్ మారినప్పుడు ఆ లెటర్ పైన అది 100 పడకల హాస్పిటల్ అని రాసి ఉందా, 30 పడకల హాస్పిటల్ రాసి ఉందా అని అడుగుతున్నాను. నేను ఎప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడాను. నువ్వు మా అన్నం తిరుగుతీవి, మా అమ్మ గురించి మాట్లాడుతీవి. నేను కేవలం మాట్లాడింది హాస్పిటల్ ముందు మీ అక్క పేరు మీద, మీ మేనల్లుడి పేరు మీద గవర్నమెంట్ భూమి, అసైన్డ్ భూమి కొన్నారు కదా, అది తప్పు కదా అని మాట్లాడినాను. దాని ఎన్ఓసి చూపి అని చెప్పినాను, అది కూడా చూపించలేకపోయినాడు. నేను అడిగింది ఎవరి కోసం? మీకోసం. మెయిన్ రోడ్ నుంచి హాస్పిటల్ పోవాలంటే రోడ్డు లేదు, కిందికి పోయి నాలాల నుంచి తీసుకొని పోవాలి. ఈ అసైన్ భూములు మీరు కొని తప్పు చేస్తారు, అవి రిటర్న్ చేయాలని నోటీసులు పంపిస్తే మొత్తం డాక్యుమెంటేషన్ ఎంఆర్ఓ ఆఫీస్కి ఇవ్వకుండా కోర్టుకు పోయి కోర్టు చుట్టూ మనం తిప్పాలని చూస్తున్నారు. కానీ భూమి ఎక్కకియాలనే మా ఆలోచన మాత్రము ఆ మాజీ ఎమ్మెల్యేకి లేదు. మా వాళ్ళు ఏం తప్పు చేసిందో చూపించమన్నాడు, అన్నీ చూపిస్తా. నువ్వు సంతకం పెట్టలేదన్నావు, సంతకం పెట్టింది చూపించిన, అది కూడా 14వ పేజీ చూపించిన, ఇంకా 13 పేజీలు చూపించలేదు. చూపించినావంటే నేను చూపించినానంటే నువ్వు ఇంకా జడ్జల కూడా రావు, ఎక్కడ పోయి దాచుకొని అక్కడే ఉండిపోతావు. ఇంకా నీ జన్మలో నువ్వు ఎమ్మెల్యే కాలేవు. నా పేరు ఎందుకు తీసుకుంటున్నారని చెప్పి మా వాళ్ళకి ఫోన్ చేస్తుండు, చెప్పు ఎమ్మెల్యేకి నా పేరు తీసుకోవద్దని చెప్పి. నువ్వు గానా వచ్చేసరికి ఎమ్మెల్యే గారు నిలబడవు అని చెప్పు, నీ పేరు అసలుకే తీసుకో. నువ్వు నిలబడుతున్నా ఖచ్చితంగా తీసుకుంటారు. ఏదో ఒకటి నీ వాళ్ళకు కూడా చెప్పు, నీ వెనకాల తిరిగేటోడు వెనకాల నుంచి నీ కత్తి పొడవాలని 10 మంది తిరుగుతున్నాడు, వాళ్ళు కూడా చెప్పు నువ్వు నిలబడవా. ఒక్కటి మాత్రం మాటిస్తున్నా, మాట ఇస్తే పని చేస్తాను. సినిమా డైలాగ్ కొట్టుకుంటే తిరుగుతున్నా అని చెప్తుండు. నాకు సినిమా డైలాగులు రావు, నా మనసుకు ఏం వస్తుందో అదే మాట్లాడతాను, ఏది నిజమో అదే మాట్లాడతాను, ఏది చేస్తా అంటుందో అది చేసి చూపిస్తాను. మున్సిపాలిటీ మొత్తం జడ్చర్ల మున్సిపాలిటీ మొత్తం సర్వనాశనం చేసింది లక్ష్మారెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఆధారాలతో సహా బయటికి తీసుకొచ్చి చూపిస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇంకొకసారి నన్ను శివరాజకీయాలు చేసుకున్నాను అన్నావు, మీడియా మిత్రులకు అందరూ తెలుసు. మొన్న నువ్వు ఏం చేసినావు, నీ సంతకం చూపించగానే పోయి రోడ్డు మీద కూర్చుంటి. నేను ఆ రోజు కూర్చుంటే నా పైన కేసు బుక్ చేపిస్తుంది, కానీ ఈ రోజు నువ్వు కూర్చుంటే నీ పైన నేను కేసు బుక్ చేయలేదు. ఎందుకంటే ఒక ఆయన చనిపోయింది, అక్కడ తప్పు జరిగింది గాంధీ హాస్పిటల్లో, నేను ఒప్పుకుంటున్నాను. దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మినిస్టర్ చెప్పి చర్యలు తీసుకోమని చెప్పినాను. నీలాగా అసమర్థత కాదు నాది, తప్పుంటే తప్పని చెప్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఒక్కసారి
నా కుటుంబ సభ్యుల మీద ఎవరైనా మాట్లాడితే మాత్రము ఊరుకునే లేదని చెప్తున్నా. అమ్మా రేషన్ కార్డు వచ్చినాయి, ఇంద్రమ ఇండ్లు వచ్చినాయి, మీకు బేస్మెంట్ కంప్లీట్ కాగానే 1,00,000 రూపాయలు మీ అకౌంట్ లో పడిపోతాయి. ఎవ్వరికి ₹1 లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. డబుల్ బెడ్రూమ్ అక్కడ 2 లక్షల రూపాయలు తీసుకొని అక్కడ ఇల్లు కబ్జాలు చేస్తారు. ఇదే మాజీ ఎమ్మెల్యే ఓనన్న బయటికి తీసుకుంటే వస్తే పెట్రోల్ పోసుకోమని చెప్పిండు. ఆధారాలు కూడా ఉన్నాయి, ఎవరి ముందు మాట్లాడినారో. ఇంత నీచ రాజకీయాలు చేసిన లక్ష్మారెడ్డి గారు ఒక మంత్రిగా చేసినావు. పెట్రోల్ పోసుకోమని చెప్తావా నువ్వు? పెట్రోల్ పోసుకొని చచ్చిపోమని చెప్తావా నువ్వు? తప్పు కదా? గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు బయట వాళ్ళు వచ్చి జగ్గర వాళ్ళు కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు కబ్జా చేస్తే వాళ్ళని బయటికి పొమ్మని చెప్తే పెట్రోల్ పోసుకోమని చెప్తావా? ఇంత నీచ రాజకీయాలకి దిగజారినవా అని అడుగుతున్నాను. నువ్వు పెట్రోల్ అయినావు కాబట్టి బతికిపోయినావు. నాకన్నా చిన్న ఉండటం మాత్రం నీ అంతు చూస్తున్నాను చెప్పి కూడా తెలియజేస్తున్నాను. నాకు సంస్కారం ఉందని చదువుకోవాలి. నువ్వు ఎన్ని మాటలు తింటున్నా నేను ఒక మాట అంటలేను, కానీ ఇలాంటి నీచ రాజకీయాలు చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నాను. మొత్తం చర్చల ప్రజలను నడుపుతున్నాను. బయట వాళ్ళు ఇల్లు తీసుకున్నారు 2 లక్షలు ఇచ్చి. వాళ్ళ అర్హత కూడా రాదు వాళ్ళకి ఇల్లు ఇచ్చేదానికి. దానికి కేవలం 126 మంది ఉన్నారు, వాళ్ళకి నిజంగా ఇల్లు లేవు. వాళ్ళకి ఆ రూమ్ లో ఇల్లు డబుల్ బెడ్రూమ్ అలాట్ చేస్తాం, కానీ కావాలని చెప్పి అమ్ముకొని బయట వాళ్ళు ఎక్కడో వనపడుకోలు ఎక్కడో బయట వచ్చి కబ్జా చేస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావు అని చెప్పి అడుగుతున్నావు. ఈ రోజు నేను బయటికి పంపించాలంటే పెట్రోల్ పోసుకొని రావమంటున్నావు. అంటే నీ రాజకీయాల కోసము పేదవాళ్ళని బలి తీసుకోవాలనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితిలో ఇండ్లు రావాల్సిన వారికి అక్కడ ఇండ్లు వస్తే ఎవరైతే దొంగతనంగా అక్కడ ఇండ్లు తీసుకున్నారో వాళ్ళ పైన చట్టపరంగా కేసులు పెడతామో వాళ్ళని బయటికి ఎలగొడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తూ మీ అందరి సహకారం కావాలి. చర్చలు నియోజకవర్గంగా ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసే వాళ్ళని తరిమి కొట్టాలని చెప్పి మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.